ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేని వాక్యం ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఈ దినం మనం అబ్రహాం గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా అబ్రాము గారు ఇక్కడ ఇచ్చిన ప్రకారము ఆయన ఎప్పుడు కూడా కరువు కానీ తిండికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం కానీ తన యొక్క జీవితంలో చూడలేదు. ఎప్పుడైతే దేవుడు వాగ్దాన భూమికి అనగా కనాను దేశానికి నడిపించడం ప్రారంభించారో, అక్కడికి తీసుకువెళ్ళారో, అప్పుడు తను ఎప్పుడు చూడనివంటి ఒక శ్రమ అనగా కరువు వచ్చింది. అంటే దేవుడు ఆ కరువు ప్రవేశపెట్టింది, తన కనానికి తీసుకెళ్ళింది తన్ని ఆత్మీయంగా బలపరచడానికి. దేవుడు ఏం సెలవిస్తూ ఉన్నారంటే, శోధన వచ్చిందంటే ఆయన పడవేయాలని కాదు, తీసుకెళ్ళిన ప్రదేశంలో నిన్ను తల వంచే విధంగా చేయాలని కాదు, కానీ ఆయన బలపరచడం. అటువంటి ఒక శోధన వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? దేవుని మీద ఆధారపడతా ఉన్నామా, లేకపోతే ఇతరుల మీద ఆధారపడతా ఉన్నామా? అబ్రాము గారు అయితే అక్కడ ఆ యొక్క కరువును తట్టుకోలేక ఐగుప్తు అనగా పాపం వైపు వెళ్ళడానికి చూశారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, నీవు నడిపించిన దేశంలో, నీవు చూపించిన ప్రదేశంలో ప్రభా, నీకు తగినట్లుగా జీవించడానికి ఎటువంటి శోధన అయినప్పటికీ ప్రభా జయించే శక్తిని మీరే మాకు అనుగ్రహించండి. దాంట్లో ప్రవేశించడానికి, విజయాన్ని పొందుకోవడానికి మీరే సహాయం చేసి నడిపించండి. మీ యొక్క ఆత్మను కుమ్మరించి మీరే సహాయం చేయమని ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభును రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.